కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే most beautiful, most ultimate, most costliest Micron detergent soap samarpinchu National Night powered by TSS Tiger Supare. ప్రతి మనిషికి కష్టం సుఖం అనేది కామన్. ఇప్పుడు నేను కష్టాల గురించి మాట్లాడడానికి వచ్చాను. అమ్మాయిలకి ఎక్కువ కష్టాలు ఉంటాయా, అబ్బాయిలకి ఎక్కువ కష్టాలు ఉంటాయా? బాయ్స్ కి. అబ్బాయిలకు ఉంటాయా? అమ్మాయిలకు కష్టాలు ఉంటాయి. అరే అందరు అబ్బాయిలు అమ్మాయిలు చప్పట్లు కొట్టండి రా. ఎలా ఉంటాయి అంటారా? అబ్బాయిలు కష్టపడతారు, అది వాళ్ళ తప్పు కాదు. అమ్మాయిలు కష్టపెడతారు, వాళ్ళు కష్టపడతారు. దేని గురించో తెలుసా? మమ్మల్ని ఎలా కష్టపెట్టాలా అని. అమ్మాయిలు అబ్బాయిని ప్రేమించిన, అబ్బాయిలు అమ్మాయిని ప్రేమించిన అబ్బాయికే రా బొక్క. మనం కష్టపడి ఫోన్ లో బ్యాలెన్స్ చేయిస్తారా? మనతోటి గంట సేపు మాట్లాడడానికి వాళ్ళకి ఎంత కష్టమో. ఎందుకు బిజీగా ఉంది? మమ్మీదా షాపింగ్ కి రమ్మంది మమ్మీ. మరి ఎన్నిసార్లు వస్తుందో మమ్మీ నాకు తెలియదు. మనం కష్టపడి గోడ దూకి గాజు పెంకులు కూర్చుకొని పాకుంటేలి కిటికీలోంచి ఏ సంజు హ్యాపీ బర్త్డే అంటే ఎలా వచ్చావని అడగకుండా ఏం గిఫ్ట్ తెచ్చావని అడుగుతారేంటి వీళ్ళు. ఇంకా దరిద్రమైన విషయం తెలుసా? ఆర్టీసీ బస్సులో అది ఎక్కితే వెళ్ళిపోద్ది. అది అక్కడ ఉంది కదా అని చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కితే వాడు బ్రేక్ కొడితే మనం వేరే అమ్మాయి మీద పెడితే మన మీద పడి ఏరుస్తారు. ఇలా తగలేయ్యా. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ టికెట్ కావాలి. మనం గుడ్డలు చింపుకొని అవలాలే కాంతోడి ఇంతోటి కొట్లాడి ఆఖరి 7 తగులుతాయి దెబ్బలు తెలియక పోయి అరే సాలే ఇవే అని ఒక టికెట్ తీసుకుని బయటకు వస్తే 2 టికెట్లు వేస్తాం కష్టపడి. ఏమని? మనం అది పక్క పక్కన కూర్చొని సినిమా చూస్తే ఫుల్ సీటీ కొడదామని చెప్పి. అదే నీకు తెచ్చుకోలేదా అని అడుగుతారు. కానీ నేను ఒక అదిరిపోయే క్యాండిడేట్ ని చూశాను. అసలు వాడు నిజంగా ఈ ప్రపంచానికి ఆడవాళ్ళు దేవతలు అంటారు, అమ్మాయిలు అబ్బా అసలు ఏంజిల్స్ అంట. కష్టం అంటే తెలియని ఏకైక ఒక క్యాండిడేట్. మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి. కాదు నీకేమైనా ఫైల్స్ ఉన్నాయా? మా డాడీ కంపెనీలో ఫైల్స్ ఉన్నాయి. నన్ను ప్రేమించే అమ్మాయిల మొక్కల స్మైల్స్ ఉన్నాయి. నాకు ఎదగాలని జీవితంలో డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. ఈ ఆడపిల్లల ఆత్మ బంధువు ఆరాధ్య దైవం ఈ ఆర్పి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడడానికి వచ్చాడు. వాడు గుర్తుపెట్టుకున్నా, అమ్మాయిలు మనతో బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి డిస్కస్ చేయకూడదు. వాళ్ళ కష్టాల గురించి నీకేం తెలుసురా? జస్ట్ అడిగా. పగలంతా అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసి వాళ్ళు ఆడుకొని రాత్రి పూట నిద్ర పట్టగా తలనొప్పితో కూర్చుంటారన్న వాళ్ళు. పగటి పూట మనం వచ్చినటువంటి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, హాట్ డ్రింకులు, ఈ డ్రింకులు తాగి రాత్రి పూట నిద్ర పట్టక జ్వరంతో, జలుబుతో, ముక్కుతో, మూలుగుతో ఒక పక్కన కూర్చుంటారన్న ఆడవాళ్ళు. అప్పుడు మాకే కదరా బొక్క. జలుబు కన్నా ఎక్కువ బొక్క. నువ్వేమో దర్జాగా సినిమా థియేటర్ తీసుకెళ్తావు. అమ్మాయి ఆ సినిమా థియేటర్ లో సినిమా ఓపెన్ లో లోపల హీరోయిన్ ఇంట్రడ్యూస్ లో వచ్చిన తర్వాత అది ఎన్ని చీరలు కట్టింది, ఎంత చీప్ గా కట్టింది, ఎంత కాస్ట్ తో కట్టింది, అవి ఏ షాపింగ్ మాల్ లో దొరుకుతాయని చెప్పేసి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తూ కూర్చుంటారన్న ఆడవాళ్ళు. తెలుసా నీకు ఆ బాధ ఎలా ఉంటుందా? కష్టం నాకు తెలుసు. అంతకెందుకు
లోకల్లో ఒకటి లవ్ చేసి ఫారెన్ లో ఇంకెవరినో లైన్ లో పెట్టడానికి ఎంత కష్టపడతారు తెలుసా నాలో. అరే మనం వేయించిన బ్యాలెన్స్ తో మనకే మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఎంత కష్టపడతారు తెలుసా వాళ్ళు. పార్కుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, బారుల్లో, రెస్టారెంట్లో, షాపింగ్ మాల్లో, సినిమా థియేటర్లో మన దగ్గర డబ్బులు కట్టించడానికి ఎంత 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 కష్టపడతారన్న ఆడవాళ్ళు. సెల్యూట్ టు మై గర్ల్స్, సెల్యూట్ టు మై గర్ల్స్. ఇంత పెద్ద డెమోక్రటిక్ ఇండియన్ హైదరాబాద్ సిటీలో ఆడవాళ్ళ కష్టానికి వాల్యూ లేదన్నా. వాళ్ళు వెనకబడితే పోలీసు వాళ్ళ చేత శిక్షలు ఇప్పించడం కాదట, మా అందరి చేత పెద్ద బాల శిక్షలు ఇప్పించడన్నా, పెద్ద బాల శిక్షలు ఇప్పించడన్నా. దయచేసి నన్ను హీరో చేయకండి అమ్మా. వీలైతే ఒక 100 మంది అబ్బాయిని మోసం చేయండి. కాదురా, ఇంతసేపు నువ్వు వాళ్ళని పొగిడేవా తిట్టావా? సరే కానీ పోనీ మీ కష్టాల గురించి చెప్పండి. మీరు అసలు ఎలా కష్టపడతారు? అబ్బాయిలు చదువుకోకుండా నాశనం అవ్వడానికి మమ్మల్ని చూడాలి. మమ్మల్ని చూడాలంటే మేము అందంగా రెడీ అవ్వాలి. మేము అందంగా రెడీ అవ్వడానికి పడే కష్టాలు మీకు ఏం తెలుసు చెప్పండి. నేను అదే చెప్పేగా, వాళ్ళు గంట సేపు తయారవుతారు, గంట అయిన తర్వాత మనకు గంట పగిలిపోతుంది. ఒక అమ్మాయిని వాటేసుకొని పడుకోమంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు భయ. ఏం చేయాలి తెలియక దిన్నుని వాటేసుకొని పడుకుంటున్నాం భయ. తప్పదురా, మగాడికి అనాది నుంచి వస్తున్న కష్టమే. ఇప్పటికి ఎన్ని దిల్లు వాటేసావు? మేము కష్టపెట్టి పట్టే కదా వాళ్ళ కష్టం విలువ ఏంటో తెలిసి జాబ్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు. సిగ్గులేదు? మేము జాబ్ చేయాలి, మేము లక్షలు సంపాదించాలి, మీరు రాత్రి పెళ్లి చేసుకుని పొద్దునే అమెరికా దొబ్బేయాలి. బైక్ రిపేర్ అయినా బైక్ దిగారన్నా, వాళ్ళని ఎక్కించుకొని తడిపించుకొని తీసుకెళ్లాలన్నా. ఆ కష్టం అంటే ఎవరికి తెలియదన్నా. మనం పొర్రపాటున పెట్రోల్ అయిపోయిందన్న, ఈ బంకు దాకా దిగనగానే ఇలా నడుస్తారా నేను మనం రాత్రంతా కష్టపడి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుతుంటే మనం పెళ్లి చేసుకొని ఈజీగా సెటిల్ అయిపోతారు భయ్య. నువ్వు భలే ఉన్నావురా. కానీ బాగా చెప్పు, మంచి టాపిక్ అది. నేను చెప్పింది అదే. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటో సరే, వాళ్ళ గురించి మనం అన్ని నిజాలు మాట్లాడుతున్నాం, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, అందుకు మెచ్చుకోవాలి వాళ్ళు. మనం కూడా వాళ్ళ కోసం ఒకసారి చిటికెలేద్దాం. ఇంకెవరున్నారు? కష్టం అంటే ఇంటి కింద అమ్మాయిని వంగి వంగి చూసి నడుము పట్టేసినా కానీ ఇంకా అలాగే ఎప్పుడు వస్తా అని చూడడం భయ్యా. మీకు కావాల్సింది దొరికేదాకా కష్టపడతారు, దొరికిన తర్వాత మమ్మల్ని కష్టపెడతారు. అది దొరికేసరికి పుష్కరాల కాలం పడుతుందనా? గోడల మీద కట్నం తీసుకునే అబ్బాయి గాడిదలు అంటారు కదా, మరి మంచి జాబ్ ఉన్న మనలాంటి వాళ్ళని లెంకొని వాళ్ళు మంచిగా సెటిల్ కావాలనుకున్న వాళ్ళు ఏందన్నా, వాళ్ళ అడ్డగాడిదలు. ఒకసారి ట్రోఫీ ఫరాన్ అఖ్తర్. ఓ ఓకే. అన్న క్లాస్ లో అమ్మాయిని పడగొట్టినట్టు ఎంత కష్టపడాలన్నా వాళ్ళకి తెలుసా, నాకు కావాలని యాక్ట్ చేస్తారు మనకు. నాకు తెలిసి ఖచ్చితంగా నీళ్ళెవరు ఇక్కడ ఎక్కడో ఉంటుంటుంది. లేదన్నా. లేదురా రే, నువ్వు మొత్తానికి మ్యాటర్ చెప్తున్నప్పుడు ఇలా గుంజుకున్నప్పుడే అర్థమైందిరా. కష్టపడి అమ్మాయిలను పడేసామన్నా, పడేసి బయట తీసుకెళ్లాలన్నా కష్టమే. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, అమ్మో దూరం గల్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలని చాలా కష్టపడతారు అన్న. వామ్మో తట్టుకోలేమన్నా వీళ్ళ బాధ. నీకు యాక్టర్ గా మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ అన్న. అబ్బా భయ, వీళ్ళని ప్రేమించి వదిలించుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది భయ. ఐ అపాలజైజ్. సాటి మొగడగా నాకు తెలుసు ఆ బాధ. కాదురా, వాళ్ళు కష్టపడి మనల్ని రిజెక్ట్ అంటే నాకు అర్థం కాదు. మోసం చేసేది వాళ్ళు. గంట సేపు ఫోన్ చేయలేదనుకో ఏడుపులు, ఫోన్ బగల కొట్టేస్తా, చచ్చిపోతా. ఏంది ఇవన్నీ? ఎంత దరిద్రం రా. అంటే మనకు ప్రేమించినంత వేస్టా, నాశనమా, లఫుట్ అని వాళ్ళు అంటారా. వాళ్ళ ఫీలింగ్ అది. దీని గురించి అఖిలపక్ష సమావేశం పెడదాం మనం. కష్టాలే లేవు ఆడపిల్లలకి. బాయ్ ఫ్రెండ్ మంచి చూసుకున్నప్పుడు కష్టాలు ఎందుకు? అదే నేను చెప్పేది. నువ్వు మంచిగా ఉండడం కోసం వాడు ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసా? తెలుసు. ఒక అబ్బాయి ఫీలింగ్ ఇంకో అబ్బాయికే తెలుసు. ఏడుపు రాని నవ్వు.
సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. అతని పర్స్ ఎక్కడుందో తెలియట్లే వాళ్ళకి. నీకెలా తెలుసా విషయం? గుంజుతారు మొత్తం. ఖచ్చితంగా మీ నాన్న శాలరీ తీసుకురాగానే డాడీ అని ఉరికెళ్తావు కదా నువ్వు. మావోడే అని ట్రై చేస్తాం. ఇంజన్ లేని రైలుకి భోగిలు ఎందుకు వదలండి. చిచ్చి, నా షోకి వచ్చి గ్రాంధికమైన బూతులు మాట్లాడుతున్నాను. ఇంతమంది ఆడాళ్ళు ఒకరి మీద ఎగబడుతున్నారంటే అందులో ఎంత మ్యాటర్ ఉందో అర్థమవుతుంది భయ్య. విషయం ఉన్న వాడి దగ్గర విష పురుగులు భయ వాళ్ళు. ఇక్కడ ఉంటే చెట్టు మాత్రమే చినుగుద్ది అన్న, వాళ్ళతో వెళ్తే బతికే చినిగిపోద్ది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అత్తా కోడలు అయ్యుద్దాం, ఎంజాయ్ చేయడానికి అల్లుడు సిద్ధం. ఆడదానికి ఆడదే శత్రువు. బా నిజం చెప్పిన స్త్రీ. తరాలు మారినా అమ్మాయిలు మారారన్న. నీకు మ్యాటర్ తెలియట్లేదు. నువ్వు లేచినప్పుడల్లా నీ వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి తెలుసా? ఎప్పుడో ఎగేస్తా అంటారా? అయినా సరే నీలాంటి వాడిని కాపాడడానికి మా ఆర్పి గారు ఇప్పుడు రెడీగా ఉన్నాడు. నమ్మలేని నిజాలు అట్లనే ఉంటాయి. తట్టుకోలేరు వీళ్ళ వల్ల కాదు. వాళ్ళు అంతే అన్న. కొట్టాలన్నా మేమే, కొట్టుకోవాలన్నా మేమే. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ గర్ల్స్. సర్లే ఇస్తా, తీసుకో, ఏం చేస్తాం. అన్న వాడి దగ్గర ఏదో విషయం చూసారన్న వాళ్ళు, అందుకే ఏదో కొట్టుకుంటున్నారు దానికోసం. వాడు దాన్ని బయట పెట్టుకుని తిరుగుతాడు విషయాన్ని. వాళ్ళిద్దరిని వదిలించుకోవాలని ఆయన కామ్గా నించున్నాడు. అప్పుడప్పుడు వీడు మన బాడీ లాంగ్వేజ్ గుర్తుపెట్టేస్తారా? ఇంట్లో వంట చేయమంటే పెడబెడ చేస్తారా అన్న వాళ్ళు. కాలేజీ బుల్లోడా, కాలేజీ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. చంటన్న చాక్లెట్ కోసం ఊరకొక్కలా ఊరు మీద పడి కొట్టుకుంటున్నాడు. తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు, హల్చల్ వచ్చినాడు. చిన్న కరెక్షన్ ఏంటంటే చంటన్న ఇచ్చే చాక్లెట్, చంటన్న చాక్లెట్ కాదు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న ఆ ఫోటో చరిత్రలో మిగిలిపోతా అన్న. ఏ అంత హైలైట్ ఫోటో నిలవదా అన్న? ఫస్ట్ పెట్టంగానే కమెంట్ చెప్పే చూడరా, నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోతావురా. ఎలా దించామన్నది కాదన్నయ్య, ఆ ఫోటో దించామా లేదన్నది ముఖ్యం. నువ్వు పొట్టి బట్టలు వేసుకొని ఫోటో తీయడం కాదు, మాకు పొట్టి బట్టలు వేసి ఫోటో తీయాలి. కింద పొట్ట పైన బట్ట పిట్టని గురి చేసి ఎలా కొట్టాలి? అమ్మాయి ఫోటోలో పడే కంటే ముందు స్పృతపి పడిపోతున్నా డౌట్ అన్న. అన్న అమ్మాయి కెమెరాకి ఫేవర్ గా చూడమంటే ఎక్కడ చూస్తుందన్న? ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అన్న వాడికి బొర్రా బుర్ర రెండు ఉన్నాయన్న, అందుకే అమ్మాయి నిలబట్టి మరి ఫోటో తీస్తున్నాడు. కొన్ని విషయాలు మనం పక్కెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్న వాళ్ళు మూతులు చూపించి నేనే రాకిచ్చే రకమన్నా. గోడ మీద 4 ప్రతివర్తలు. అరే ఇప్పుడు చెప్పింది ఒకసారి చెప్పు మళ్ళీ. గోడ మీద 4 ప్రతివర్తలు. మధ్యవర్తులు అన్నట్టు ఏంట్రా అది? ప్రతివర్తలు అది ఏంట్రా పదం, నేనే మర్చిపోయా. పతి పతి వ్రతలు. వ్రతలు ఏది కలుపు? పతి వ్రతలు.
ప్రతివ్రతలు కాదురా, పతివ్రతలు. 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 వ్రతలు. వ్రత వ్రా. పతివ్రతలు. పతివ్రతలు. నీ పేరు? శివాజీ. సరేరా, నువ్వు ఈ కామెంట్ లఫుట్ కామెంట్ అన్నావు, పక్కన పడేసి. అమంగళం ప్రతిహతమవుగా కాను. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. అమంగళం అమంగళం ప్రతిహతమవుగాక. ప్రతిహతముగాక. ఓ అట్లా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరిని లవ్ చేయి, ఒక్కరిని పెళ్ళాడు. వార్తలు చదువుతున్నది ఈటీవీ న్యూస్. వీళ్ళు గోడెక్కారంటే ఎవరో బ్రతుకు అట్టకెక్కిందని అర్థం కదా అన్న. వాళ్ళ ముందు చలాకీ చంటి ఉన్నాడు, అందుకే అలా చూస్తున్నారు. 4 కోతులకు డ్రెస్సులు వేస్తే ఎలా ఉంటుంది, అలా ఉన్నారన్న వాళ్ళు. భయ ఆయన ఫస్ట్ మూతులు చూపి మురిపిస్తారు భయ, దగ్గరికి వెళ్తే ముంచేస్తారు భయ. అవును భయ. ఓ పువ్వు ఇస్తే ఎడబెట్టుకుంటావే, జడలేసుకోవడం మానేశారు. నేను అడగలేదు, నువ్వు అడిగేవరా. వెరీ వెరీ గుడ్ బాయ్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎప్పుడో పెళ్లి చూపులకు వచ్చాడు నా బట్టలు కొనుక్కుందామని, ఇంకా షష్టి పూర్తికి వచ్చింది, ఇప్పుడు తీసుకోతున్నారు అవే బట్టలు మళ్ళీ. ఏజ్ మారితే లైఫ్ మారుతుంది, స్టైల్ మారుతుంది, కానీ నీ పెళ్ళం చేసే షాపింగ్ ఎందుకు మారుతుందిరా? బేడీ ఫ్లూల్, బేడీ ఫ్లూల్. బిల్ కలెక్టర్ అయినా సరే భార్య బిల్ కట్టాలంటే డల్ అవ్వాల్సిందే. పెళ్ళైన కొత్తలో రాకెట్ లా దూసుకెళ్తుండే అన్న, కానీ ఇప్పుడు జాకెట్లు తీసుకెళ్తుండు. ఎక్కువ కొన్నందుకు బాధ లేదు భయ్యా, అవి మళ్ళీ నేను ఉతకాలంటే చాలా బాధ భయ్యా. అందుకేరా ఆ నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఇంగ్లీష్ వాడు ఇక్కడ దగ్గర పెట్టాడు. రిస్క్ లేదు కదా, ఊరిగా ఇంత తప్పేది తీసి కొట్టి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. వాడి భార్య బట్టలేమో గానీ వాడి జేబులో కట్టాలని ఖర్చు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ రోజుల్లో వైఫ్ లేకుండా బతకొచ్చు, కానీ వైఫై లేకుండా బతకలేం. భార్య వైఫై అనుకో, రూటరు గర్ల్ ఫ్రెండ్ రా డఫా. కొడుకు కావాలని తండ్రి భయ్యా, సలోని కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. అదేం పేరు రా? కొడుకు కావాలని తండ్రి, సన్నలియోన్ కావాలని కొడుకు, సన్నలియోన్ కావాలని కొడుకు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదరా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, చెడ్డి ఫ్రెండ్స్ కదా. తెలుసు వాడికి ఏది పలకదు, అలాంటిదే నీకు కూడా పలకదు. గుడ్ ఫ్రెండ్షిప్. సిస్టమేటిక్ గా ఉండాలని సిస్టమ్ తీసుకెళ్తున్నాను. అయ్యే, డాడీకి సన్ కావాలి, కొడుకుకి సన్నీ లియోన్ కావాలి. వాడు అదే చెప్పేది. అదే ఇటు బాగా చెప్పాడు. ఓ నువ్వు బాగా చెప్పావనే. ముగ్గురిది ఒకే కాలనీయా, సేమ్ కాలేజా? వాళ్ళిద్దరికి ఏ కష్టాలు వచ్చినా వాడు ఆదుకుంటాడు. నేనున్నానని వస్తుంటాడు ముందు. ఇక్కడికి వచ్చి ఎవరైతే అదిరిపోయి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తా. దా అన్న చాక్లెట్ కోసం అన్న. ఆ అమ్మాయి డాన్స్ చేస్తానంటుంది. ఇంకా క్లా ఏంటంటే నేను ఇంప్రెస్ అయితేనే చాక్లెట్ ఇవ్వమంటుంది, లేకపోతే ఇబ్బంది అని చాలా జెన్యున్ గా చెప్పింది కాబట్టి. చలో 1 2 3 సాంగ్ ప్లీజ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby
చేస్తా నీ లోకం మొత్తం నేనవుతా Come, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేను తీయని పాటవుతా సూపర్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ ఆసమ్ నీ ఓకే రెడీ రారా ఏ పాటకి సరే అరే సరైనోడు డుడు డుడు అంట ఏ రంగు రంగు సకలెత్తి టింగు రంగు వచ్చిన పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు సూది గుచ్చినోడ మల్ల నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు డూడు హడూడు రాడుడు నువ్వే నాకు సరైనడు సీక్వెన్స్ లో చేశాడు మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ చేశాడు కానీ భలే వేసాడు స్టెప్ ఏంటది ఇట్లని ఇట్లానా నేను చేయాలా అసలు పెట్టండి, నేను కూడా చెయ్యాలి అది. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా గబ్బర్ సింగ్ మూవీలో మనకి బాగా టన్నులుగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బంటి అండ్ ఇంజిన్ ఆయిల్ సారీ ఆంజనేయులు గారిని వెల్కమ్ देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing వెల్కమ్ బంటి గారు వెల్కమ్ ఇంజనీర్ గారు ఆంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎన్ఎస్ఎన్ఐ మీరు బాగా పిలుస్తున్నారు కరెక్ట్ గా. కాదు బా మీరు బీభత్సంగా డాన్స్ చేశారు మీరేంటి సైజ్ కి డాన్స్ కి సంబంధం లేకుండా ఉంది నువ్వు డైటింగ్ లో ఉన్నావు కదా ఈ మధ్య యాక్టింగ్ కూడా చేస్తున్నాను. నువ్వు బక్కగయ్యావు కదా లేదు నేను చూచానులే ఇంతకు ముందు కౌగిలించుకోవడానికి కొంచెంగా ఉండేది ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది డార్లింగ్ ఆ రోజు చూసి హట్ అయ్యాను డార్లింగ్. ఏ? కౌగిలించుకోవడం పూర్తిగా కౌగిలించుకోవడం కోసం తగ్గించా. మార్ డాలా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఎస్ఎన్ఐకి వచ్చినందుకు మీరు. కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు. ఆ సిగ్నేచర్ ఏంటంటే ఓ మై గాడ్. చాలా సింపుల్. ఆ సిగ్నేచర్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ చేసి చూపెడతారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకొని అప్పుడు మీరు చేయడమే. 1 2 3 సింపులే నాకు. ఓకే రెడీ 1 2 3 సూపర్. ఇప్పుడు గేమ్ ఆడదాం. చాలా సింపుల్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ తెలుగులో కాకుండా మీరు ఏ భాషలో చెప్పినా నాకు ప్రాబ్లం లేదు, ఎనీ లాంగ్వేజ్. తెలుగు తప్ప మిగతా భాషలు ఎవరికి అర్థం కాదేమో సార్. లేదు నీకు ఇంగ్లీష్ బాగా వచ్చని నాకు బాగా తెలుసు. అబ్బే నువ్వు హిందీ హాయ్ అంటే మాత్రం పాజ్ హాయ్ హౌ ఆర్ యు ఈ రెండు తప్ప ఏం రాదు.
నీకు తెలియట్లేదు హౌ ఆర్ యూ దాకా వచ్చావంటే హూ ఐ దాకా వెళ్ళినట్టే ఇందాక ఓ మై గాడ్ అన్నావుగా. ఓ మై గాడ్. చూసావా యుఎస్ వీసా దొరికిపోయినట్టే, సమస్య లేదు. ఇప్పుడు చూడు మైక్ వెళ్తా ఏం లాంగ్వేజ్ వస్తుందో రాకు తెలీదు. మీరు తమిళ చెప్తా. తమిళ్లో చెప్తారా? ఓకే, సో ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలే. పారు ఉడతారే పారు, రెండోతో పారద్దు, మీరు తట్టుకోలేరు. నేను చూడమన్నా పార్లు గొడ్డపార్లు తీసుకురమ్మలేదు నేను. మాకు ఇదే వస్తుంది. అట్లనా? మీకు ఇచ్చే డైలాగ్ ఏంటి అంటే ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిర్రుతా. తెలుగులో కాకుండా ఏ లాంగ్వేజ్ లోనే చెప్పు. ఏ జంగల్ బుక్ మై హై, ఏ హంటింగ్ మై హై. చిరుతా. సూపర్. మీకు ఇచ్చే డైలాగు నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఇవరికి కొంచెం తిక్క இருக்குது, அதுக்கு ఒక లెక్క இருக்குது. అది తిక్క எப்படி இருக்குது சொல்லணும், அதுக்கப்புறம் தான் தேடணும். మీకు ఇచ్చే డైలాగు ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ. కోన్ మారితే ఓ దిమ్మ ఉస్కో మైండ్ దిమాగ్ ఖరాబ్ అవుతా హై. उसका नाम है పండు. మీకిచ్చే చాలా చిన్న డైలాగ్ ఏంటంటే స్వామి నదికి పోలేదా? విన్నారా స్వామి, నీ ఎప్పుడు కుల్చుట్టు పోయాలే, ఎప్పుడు మారేది కాదు, మీరు మాట్లాడే తమిళేగా. తమిళే. మరి స్వామి నదికి పోలేదా అంటే ఎప్పుడు ఇదికితే ఎక్కడ ఎంగ పారంగా ఇవన్నీ ఎందుకు? నేను అలాగే చెప్తానా? ఓ, ఇష్టమైతేనండి, లేదా అక్కడ కూర్చోండి. సరే అయితే మాకు ఇక్కడే బాగుంది. నీకు ఇచ్చే డైలాగు ఈసారి నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీష్ నేను మాట్లాడేటప్పుడు కేవలం నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు నీకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇఫ్ ఐ టాక్ యువర్ హియర్స్ ఓన్లీ వర్క్, ఇఫ్ ఎనీథింగ్ వర్క్స్ నో అదర్ డే, ఓన్లీ మదర్ డే. మీకు ఇచ్చే డైలాగు ఊరు మారితే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, బ్లడ్ ఎందుకు మారుతుందా? బెడి ఫుల్. இந்த ஊரு மாத்தி வச்சுக்கோ, சாப்பாடு மாத்தணும், பெட் மாத்தணும், இந்த பிளட் அகடு மாத்தணும். పందేలు గుర్రాల మీద వేయాలి, సింహాల మీద కాదు. పందేలు గుర్రాల మీద వేయాలి, సింహాల మీద కాదు. బెట్టింగ్స్ ఓన్లీ ఇన్ హార్స్, ఇఫ్ నాట్ లయన్ బైటింగ్. అర్థం మారుస్తావే? కంటెంట్ అదేగా, సౌండ్స్ ఓకే కదా, హ్యాపీ కదా. లయన్ బైటింగ్ ఏంటి పెండాకుడు? మొన్నే 1000 రూపీస్ ఇచ్చి స్పోకెన్ జాయిన్ అయ్యాను, 2 మొక్కలు వచ్చినాయి. నువ్వు చెప్పేమన్నావు, పూర్తిగా రావాలి కదా, 1 మంత్ చదవాలి కదా. 30 రోజుల్లో బుక్ 2 రోజుల్లో పిలిచావు నువ్వు. ఓకే, కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవరు వాడారు? లక్ష్మి, నా యాల్ది బొబ్బులు బెంబులు కత్తి ఉల్లిపాయలు నరికినట్టు ఇలాంతా చేసేస్తా. ఎలాగుంది? నేను చెప్పింది ఏంటి, మీరు అక్కడ ప్లేసింది నా షో నా ఇష్టం అన్నారు కదా, మరి నేను అలాగే చెప్తా. ఓకే, నా షో నా ఇష్టంలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్ డైలాగ్ సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనివా, తొక్కి పడేస్తా. నువ్వు హిందీలో చెప్పు, ఆయన ఇంగ్లీష్ లో చెప్తాడు. నువ్వు హిందీలో చెప్పు, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పు. ఓ అసెంబ్లీ మే కోయి మేరా సీట్ నికాలా తో ఉస్కో తొక్కి పడేస్తా హై. హిందీకి కూడా క్లాసెస్ ఉంటాయా? ఎన్ని క్లాషెస్ గైస్? అన్న హిందీ అర్థమైందనా? కుర్చీ అర్థమైంది కదా, తొక్కి పడేస్తాను అర్థమైంది కదా, అసెంబ్లీ చెప్పా కదా, ఇంకేం కావాలన్నా? 3 తెలుగేగా. ఓకే, మీరు చెప్పండి. ఏమే ఇదే చెప్పాలా నేను కూడా? இந்த அசெம்பிளி மே எல்லா சீட் இருக்குது, அந்த சீட்டு யார் வந்துச்சுன்னா அடிச்சணும், அவ்வளவுதான். 2 విషయాలు బాగా అర్థమైనాయి. అర్చన అవల్దా. నాది ఇంకా 3 కదా, నేనే బెటరా. ఈ షోలో నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటి అంటే అతనికి తమిళ్ రాదు, నీకు హిందీ ఇంగ్లీష్ రాదు. అది మీకు ఎలా తెలిసింది? ఏమో నాకు అన్ని తెలిసిపోతాయి అంతే.
ఈ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారు అని డిసైడ్ చేస్తే మీ ఇద్దరిని భరించారు కాబట్టి మా ఆడియన్స్ విన్ అయ్యారు. ఈ విన్నింగ్ పార్ట్స్ తోటి మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు వాళ్ళ పేరు చెప్పకూడదు, అంటే మీ పేరు మీరు చెప్పకూడదు. అలా ఎక్కువసేపు ఎవరిని ఎక్కువసేపు ఆడుకుంటారో వాళ్ళు ఈ రౌండ్ లో విన్ అయినట్టు. ఓకే, మీరు ఎవరికి చేస్తారు? జమినీ సురేష్. జమినీ సురేష్ గారికి. లెట్స్ కాల్ జమినీ సురేష్ గారు. చూద్దాం కాసేపు ఆయనతో ఈయన ఎలా ఆడుకుంటాడు. Suresh is currently busy. Please wait while your call is being answered. హలో హలో హలో, నమస్తే సార్. నమస్తే. నా పేరు ప్రసాద్ గారండి. జమున సురేష్ గారు మాట్లాడేదండి. అవును, ఎవరండి? అదే నా పేరు ప్రసాద్ గారు. మా అబ్బాయిని పెట్టి నేను ప్రొడ్యూసర్ గా చేస్తున్నామండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లానండి. అవును. చెప్పండి. అయితే మా అబ్బాయి హైట్ పర్సనాలిటీ బాగుంటుందండి. అబ్బాయి పక్కనే మిమ్మల్ని కూడా సపోర్ట్ క్యారెక్టర్ కావాలి. అబ్బాయి కొత్తోడు కదా, మీరు అయితే బాగా సీనియర్ కాబట్టి కొంచెం బాగా మీరేం సీనియర్ నాన్న బాబు? నేను సీనియర్ అని ఎవరు చెప్పారు మీకు? అదే మన సినిమాలోనండి ఒక 10 days క్యారెక్టర్ ఉంటుందండి. లేదండి, మీ సినిమాలోనండి. అయితే మా అబ్బాయి గారు హీరో చేస్తున్నారని చెప్పాను కదండి. సినిమా పేరు? సినిమా పేరు ఇంకా అనుకోలేదండి, అది చెప్తాము. షూటింగ్ ఎక్కడండి? షూటింగ్ రాజమండ్రి సైడ్ ఉంటుంది, మన హైదరాబాద్ కూడా ఉంటుందండి. అదే సినిమా టైటిల్ వచ్చేసి తప్పట్లానే అనుకుంటున్నాం మేము ప్రస్తుతానికి. ఏమనుకుంటున్నారు? తప్పట్లండి. తప్పదు. చప్పట్లు అండి. ఏమో క్లారిటీగా లేదండి మీ వాయిస్. అది అయితే అండి ఈ 10 days క్యారెక్టర్ లోనే ఒక 2 days లేడీస్ క్యారెక్టర్ కూడా ఉంటుందండి. ఎవరు? నేను లేడీస్ క్యారెక్టర్ చేయాలా? ఒక్క నిమిషం డైరెక్టర్ గారితో మాట్లాడండి, ఒక్క నిమిషం. ఒకసారి ఇవ్వండి సార్. నమస్కారం సురేష్ గారు, నా పేరు కుటుంబరావు అండి. సిగ్నల్ లోకి వస్తున్నానండి, కొంచెం సిగ్నల్ డల్గా ఉంది. వచ్చాను సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ 10 రోజుల క్యారెక్టర్ అండి. నేను లేడీ క్యారెక్టర్ చేయాలండి. 2 రోజులు లేడీస్ క్యారెక్టర్ చేయాలి, 3 రోజులేమో వేరే క్యారెక్టర్ అండి. సినిమా టైటిల్ వచ్చేసి చప్పట్లండి, క్లాప్స్. క్లాప్సా? అవునండి. చప్పట్లోకి అండి, చాలా లేవంటున్నా. చాలా పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? క్లాప్స్ అని చెప్తుంటే తాళాలు గిలాలు అడుగుతారు మీరు. మీరు డైరెక్టరా? మేము డైరెక్టర్మే. నమస్కారం డైరెక్టర్ గారు. కామెడీగా ఉంటే నవ్వు వచ్చింది. అబ్బా, మీకు కామెడీగా కూడా ఉంటదండి. మీరు కమెడియన్లు, కామెడీలు వేసలేదు. ఇది అంటే సిగ్గులేదు నీకు? సిగ్గులేదా? సిగ్గు చప్పట్లంటే కావాలా? నీకు టైటిల్ చెప్తే నవ్వొస్తుందా నీకు? నువ్వు ఎంత తెలిసినా కాపర్ అది. 24 గంటలు నాన్ స్టాప్ గా రాసిన కథ ఇది. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదిగో కథ చెప్తాను వినయ్యా. పొద్దున్నే హీరో ఇంట్లోంచి ఫ్రెష్ గా లేచి బాత్రూమ్కి వెళ్దామని బయలుదేరితే హీరోయిన్ కలుస్తుంది బయట. రావట్లేదు బాత్రూమ్. అతను బాత్రూమ్ కి వెళ్లే టైంలో మధ్యలో హీరోయిన్ కలుస్తుంది. ఈ హీరోయిన్ కలిసిన తర్వాత ఈ మధ్యలో 2 డ్యూయట్ సాంగ్లు ఫారెన్ లో. అబ్బో, 2 మధ్యలో మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేసి కదా, కొద్ది గ్యాప్ లో, ఈ రెండింటి మధ్యలో గ్యాప్. అతను బాగా మధ్యాహ్నం బిర్యానీ తిని ఎక్కడ వెళ్ళాలో తెలియక వెళ్తుంటే ఐటమ్ సాంగ్. బాగుందండి. ఈ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ నువ్వే. ఐటమ్ నేనే. బాగుంటుందబ్బా. ఫస్ట్ టైం ఇప్పటి వరకు జెమినీ లేడీస్ గెటప్ వేసుకొని ఏ పాట చేయలేదు. అదే చేయొచ్చుగా. ప్రొడ్యూసర్ గారు మాట్లాడదు. వాళ్ళ అబ్బాయి చాలా బాగుంటాడు, భారీగా. అబ్బాయి బంటి అని వాళ్ళ అబ్బాయి నడుము 52. వయసు 22, నడుము 52. ఇక ఒక్క నిమిషం వాళ్ళ అబ్బాయితో మాట్లాడి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు నీ మీద. హలో ఏంటలింగ్, మా సినిమాలో యాక్ట్ చేస్తావా? నీకు ధనవాడతాను సతీష్. మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు అక్కడ. అసలు పాపం పక్క ఎవరు ఎదురు వచ్చారా? మా బ్యాచ్ లో పెద్ద అయినా నేను వచ్చాం. పెద్దనా? మా డాడీ. ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఇలాంటి ఆర్టిస్టులు వస్తూ ఉండాలి, వాళ్ళ నడుము 52 గానే ఉండాలి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి, ఆల్ ది బెస్ట్. ఇదేం బాలేదా?
వచ్చినప్పటి నుంచి నువ్వు నా అడుగు చూస్తున్నావు నువ్వు. నేనా బాబు నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూశానన్న విషయం నీకెలా తెలుసు? నువ్వు చూసావు కాబట్టి నేను నిన్ను చూశాను. ఏది నేను అడుగు. నా నడువే. అది నడుమా? ఏం తక్కువ ఉందా? ఈ చెట్లు ఎవరికైనా ఈ నడువు ఉందా? లేనప్పుడు నా నడువే కదా చూస్తారు. వాళ్ళు చూడొచ్చు కదా ఇది చూడొచ్చు కదా, ఇది కనబడదులే. అంటే ఏదో కొంచెం భారీగా అందంగా ఉంది. అందంగా ఉందా? మెత్తుకుంటే ఇలా మెత్తగా ఉంటది నడువు. ఎవరితో ఉంటది చెప్పండి? ఎక్కడ బయటికి వెళ్తే అక్కడ ముసలోడు చూడడానికి కాదు ఇది. మీరు ప్రవీణ్, కమిడియన్ ప్రవీణ్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ మీరు లాస్ట్ టైం యూఎస్ వెళ్ళారు కదా, అప్పుడు వాట్సాప్ వాడారు మీరు. దానికి గాను మీకు ఫోన్ బిల్ వచ్చి 49,900 వచ్చింది సార్. అవును సార్. అదే సార్ మీకు 200 రూపీస్ వేవర్ ఇచ్చాము. మేము కట్టేద్దామంటే మీరు మా అకౌంట్లో వేస్తే మేము కట్టేస్తాం సార్. చెప్పండి సార్. క్యాష్ ఇచ్చేయమంటారా? మీరు అడ్రస్ పంపిస్తే క్యాష్ ఇచ్చేస్తాం సార్. పక్కనే ఎర్రగడ్డ బ్రాంచా సార్? మీరు బయటకు వచ్చినప్పుడు చెప్తే మేము వచ్చి ఫోన్ బిల్ కలెక్ట్ చేసుకుంటాం సార్. ఏం సార్ ఏదో మీ దయ వల్ల ఇంకా పెట్టలేదు సార్. తిరగడం అంటే ఆఫ్ కోర్స్ కదా సార్. ఎప్పుడు ఎయిర్టెల్ బిల్ కట్టరా? నెంబర్ తీసేస్తానమ్మా. నంబర్ తీసే ముందు బిల్ కట్టేసి తీయండి సార్. ప్రీపెయిడ్ బిల్ ఎందుకు వస్తుందా మరి? ఓ ప్రీపెయిడా? పర్లేదు సార్, రీఛార్జ్ చేయించుకోండి సార్. రిపేర్ చేస్తావా? అవును సార్, ప్రీపెయిడ్ కి ముందుగానే అడ్వాన్స్ గా డబ్బులు తీసుకొని రీఛార్జ్ చేస్తాను సార్. అలా అయితే ఇక్కడికి వచ్చే ఎర్రగడ్డగా? రింగ్ రోడ్. అదేం సార్ ఎర్రగడ్డ నుంచి రింగ్ రోడ్ దాకా వెళ్ళారు? మీరు ఎయిర్టెల్ నెట్వర్క్ కన్నా ఫాస్ట్ ఉన్నారు సార్. మీరు పోస్ట్ పెయిడ్ బిల్ కట్టలేదు. మీరు కట్టకుండా మీరు చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బెల్లం కూడా ప్రవీణ్ గారేనమ్మా? బెల్లంకొండలేవా? కొత్తగా పెళ్లి చేసుకున్నావు, కోటి చేసుకుని షోలు చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఫోన్ లిఫ్ట్ చేసి చాలా గౌరవనీయంగా మాట్లాడారు. అట్లా పెట్ట కాదు, నువ్వు మాడితే అర్థమైపోతురా. ఏంటి ఆడు నా షో రాయిస్తాను వచ్చినాడు. వచ్చాడు 50 ఉన్నాడు. అర్థమైపోయిందిలే. థ్యాంక్స్ రా ప్రవీణ. ఓకే బాయ్. ప్రాంక్ కాల్ అంటే మనం ఎవరికైనా ఫోన్ చేసి ఆడుకోవాలి. మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఆడుకోరు. ఫ్రాంకులు చేయమంటే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు మై ప్లే గ్రౌండ్ మై ఇష్టం. ఈ ప్లే గ్రౌండ్ లో మీరు ఏం చేయాలి అంటే నీకో సాంగ్ వస్తుంటుంది, మీకో సాంగ్ వస్తుంటుంది. సాంగ్ కు తగ్గట్టుగా పర్ఫామ్ చేయాలి. ఓకే ఎవరు బెస్ట్ ఇస్తారో వాళ్ళు విన్నారు. ఓకే రెడీ? సాంగ్ ప్లీజ్. రెడీ 1 2 3 సాంగ్. నందమూరి నాయక అందమైన కానుక ముందు రంగు చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందు రంగు చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. గుళ్ళు బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీనా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. ఏ పంటి నీ స్టెప్ స్లోనా ఏంటి? రెడీ 1 2 3.
చేయవేరా అక్కడేదో చేసేరా నేను నువ్వు అట్లా 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి. కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు గిట్టు పెట్టే ఊరు కొన్ని పెట్టె కట్టి గుట్టె కొట్టి తీరతాను. దట్ వాస్ సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ బంటి 1 2 3 సాంగ్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిక్కు టాకు నా కండ్లకు అయినా పెట్టి ఘోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కువాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కువాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. 2 రౌండ్లు చాలా టఫ్ గా జరిగినాయి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సాంగ్, 2 సెలబ్రిటీల డాన్స్. ఎవరు గెలుస్తారో చూద్దాం. 1 2 3 ఫైనల్ సాంగ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా బేట్రాయి స్వామి దేవుడా కన్నేరు నోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది ప్రకాశగాన్ని కోపాన తీసి కొట్టిది. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి విన్ ఇవ్వాలంటే అలా చెప్పండి, కష్టం కదా. ఇద్దరికి ఇచ్చేనా? నిజంగా వీళ్ళిద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేశారు అని చూసుకుంటే ఇద్దరు ఎరగొట్టేశారు, కానీ యాప్ట్ గా చేసింది మా రాజశేఖర్ డాలే. ఓన్లీ ఈ రౌండ్ లో మాత్రమే రాజశేఖర్ విన్నరు, అన్ని రౌండ్స్ లో కానీ మనం ఈ ఎపిసోడ్ అయిపోయే ముందు జనరల్ గా ఇక్కడ వచ్చేసి ప్రతి సెలబ్రిటీస్ తోటి ఈ ఎపిసోడ్స్ లో హీరోయిన్ ఆఫ్ ది డే ఆర్ హీరో ఆఫ్ ది డే అని చెప్పి ఒక మొమెంట్ ఒకటి ఇస్తాం. అది మీ ఇద్దరి ద్వారా ఇద్దాము అని అనుకున్నాం, కానీ వాళ్ళు బీభత్సంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి, వాళ్ళకంటే బీభత్సంగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు కాబట్టి ఆ మొమెంటస్ ఏదో మీకే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. మై హీరో ఆఫ్ ది డే మారే రాజా మారే రాజా వాట్ ఏ బ్యూటిఫుల్ హీరోయిన్. ఈ సైజులో హీరోయిన్ Okay, thank you so much. Bye bye. We all love you.
మనసులో చోటు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనసు మమతలు సీరియల్ వచ్చేటప్పుడు మాత్రం రిమోట్ నాకు ఇస్తే చాలు. ఏమైనా సార్ నువ్వు చెప్పిన కమెంట్ చూస్తుంటే మా అత్తగారు మా ఆవిడకి చెప్పింది కమెంట్ గుర్తుకొస్తుంది. పుట్టింట్లో దీపం వెలుగుద్ది, అత్తింట్లో దీపం ఆరుద్ది. ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? నల్గొండ. మా చెల్లి అసలు ఒక రూమ్ లోంచి బయటికి రావట్లేదండి. అలాగ చీకట్లో అలా పడుకొని దీపు 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 అని మీ పాటలు మీ వీడియోలు అలా అదే పనిగా టీవీలో పెట్టుకొని చూస్తూ ఉందండి. మీరిప్పుడు పెళ్లి చేసుకున్న ఆవిడికి విడాకులు ఇచ్చేసి వచ్చి మా చెల్లి మెల్ల తాళి కట్టి దానికో జీవితాన్ని ఇవ్వాలి మీరు. నేస్తమా సాంగ్ విని అనుష్క నాగార్జునను వదిలేసి నువ్వే నా నేస్తం కావాలని ఈ కృష్ణుడు వెంబడబడింది. అబ్బచ్చా అంత లేదు. బాహుబలిలో ఒక్క చిన్న పాట పాడితేనే ప్రభాస్ వచ్చి మౌనిమాకి ప్రపోజ్ చేశాడు తెలుసా?